నమస్తే అండి. ప్రముఖ ఛానల్‌లో న్యూస్ ప్రెజెంటర్‌గా వర్క్ చేస్తున్న మన కళ్యాణి గారి వాళ్ళ ఇంటికి వచ్చామండి. అందమైన బాల్కనీని సృష్టించారు. అది ఎలా సృష్టించారు? ఏంటి? ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ఎప్పుడు చూడని రేర్ కలెక్షన్ మొక్కలు కూడా చాలా ఉన్నాయండి. ఈ బాల్కనీ చూసాక మా ఇంట్లో స్థలం లేదు, ప్లేస్ లేదు అనే వాళ్ళు ఉంటారు కదండీ. మొక్కలు లేవనే వాళ్ళు ఉంటారు కదా! అలాంటి ఆలోచనలు లేకుండా ఈ బాల్కనీ గార్డెన్ చూసాక మీరే మొక్కలు పెంచుతారా అండి? అయితే కళ్యాణి గారు మనతో పాటు ఉన్నారు. అయితే మొక్కలు పెంచడంతో పాటు ఇంకా కొన్ని హాబీస్ కూడా ఉన్నాయి. అవేంటో కూడా కనుక్కుందాం. ముందు వారి పరిచయం తెలుసుకుందాం. నమస్తే కళ్యాణి గారు. నమస్తే సారిక గారు. థ్యాంక్ యూ అండి. మీరు కూడా థ్యాంక్ యూ. మీరు మీ గార్డెన్ ని చూపించడానికి మా ఫ్యామిలీ మెంబర్స్ కి మమ్మల్ని పిలిపించారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్స్ అండి. వచ్చారు. మాది అపార్ట్మెంటే. అపార్ట్మెంట్లో బాల్కనీలో పెట్టుకున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా విజిట్ చేశారు. కళ్యాణి గారు, మా వ్యూవర్స్ కి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. బాల్కనీలో పెంచితే మట్టి పోతుంది, అసలు ఎరువులు ఏమి ఇవ్వాలి, సాయిల్ మిక్స్ ఎలా కలపాలి, ఇవన్నీ కూడా మా వ్యూవర్స్ కి ఈ రోజు మీరు చెప్పాలి. అయితే గార్డెనింగే కాకుండా మీకు ఇంకా హాబీస్ కూడా ఉన్నాయని నేను చాలా సార్లు విన్నాను. అయితే ఏమున్నాయి అనేది మా వ్యూవర్స్ కోసం. హాబీస్ అంటే యాక్చువల్లీ నేను యానిమల్ లవర్ని. డాగ్స్కి ఫీడ్ చేయటము కానీ రెస్క్యూ చేయటము అవి చేస్తూ ఉంటాను. నాకు ఇంట్లో కూడా కొన్ని ఇవి కాక వంటలు చేయటం మహా ఇష్టం. వంటలు చేయటం చాలా ఇష్టం. వండి పెట్టడం కూడా చాలా ఇష్టం. వింటున్నారా అండి? వండి పెట్టడం కూడా చాలా ఇష్టం. ఎవరు వచ్చినా వండి పెడతాను, శుభ్రంగా వండి పెడతాను. అవి కాక మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. మ్యూజిక్ ఎలా అండి? ఫస్ట్ నుంచి ప్యాషనా లేకపోతే మధ్యలో ఏమైనా నేర్చుకున్నారా? నేర్చుకోవటం అంటే ఏమి నేర్చుకోలేదు. మ్యారేజ్ కాకముందు నేర్చుకున్నాను. వీణ అది నేర్చుకున్నాను. ఓకల్ కూడా కొన్ని రోజులు నేర్చుకున్నాను. అయితే మీకు ఇబ్బంది లేదు, మీరు ఇబ్బంది పడరు అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఒక చిన్న పాట. మా కులదైవం వచ్చి రాముల వారు. మా అంటే మా నాన్నగారి సైడ్ రాముల వారు అనమాట. సో మా ఇంట్లో వాళ్ళ అందరి పేర్లు కూడా రామ రామ లక్ష్మణ సీత అన్నీ అయ్యే ఉంటాయి. 7 మందికి అయ్యే ఉంటాయి. సో రాముల వారి మీద నాకు ఇష్టమైన పాట మా రాముల వారి హారతి. ఓకే, జస్ట్ ఫస్ట్ చరణం పాడతాను. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. కోశలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సద్వరాయ మంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. వావ్, ఎంత బాగా పాడుకుంటూ నేను పాడను అన్నారండి. మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం అనేసి చెప్పగానే అప్పుడు ఒప్పుకున్నారు. మీరు మొక్కలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు పెంచడం? యాక్చువల్గా మాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు. మాది యాక్చువల్గా మాదంతా వ్యవసాయదారి కుటుంబం అనమాట. రైతు బిడ్డల నాన్నగారికి తాతగారికి వాటికి బాగా ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి తాతయ్య వాళ్ళు మాతోనే ఉండేవాళ్ళు. మా అమ్మ చిన్నప్పుడు చనిపోతే నాకు 12 years అప్పుడు 13 years అప్పుడు అమ్మ చనిపోయారు. చనిపోతే అప్పటి నుంచి తాత నాయనమ్మ ఉండేవాళ్ళు. అట్లా మొక్కలు పెట్టడం అలవాటు. విజయవాడలో మాది ఇండివిజువల్ హౌస్ అనమాట. అక్కడ చిన్న ఒక ఇల్లేమో ఒక 2 portions లాగేసి మిగతా మొత్తం మొక్కలు కట్టిపెట్టి మొత్తం మొక్కలు వేసుకున్నాం. అవి ఉంచుకోగా అంటే అప్పుడు టెర్రస్ గార్డెన్ ఏం ప్లాన్ చేయలేదు, కానీ ఇంట్లోనే చుట్టూ మళ్ళీ కుండీలు 100 కుండీలు దాకా పెట్టి అట్లా చేసుకున్నాం. ఇప్పుడు ఈ బాల్కనీ గార్డెన్ లో ఎన్ని ఉండొచ్చు అండి మొక్కలు యావరేజ్? మొత్తం టోటల్ కలిపి ఒక 500 అబోనే ఉంటాయి. 500 అబో మొక్కలు అండి. చూడండి, ప్లేస్ ఉంది. చిన్న 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 అన్ని ఏయన్నా కానీ ఇప్పుడు నేను ఏదో పక్కన ఉన్నారు, ఏదో మెచ్చుకుంటున్నాను, ఏదో గ్రేట్ గా చెప్తున్నాను కాదండి. నేను నర్సరీ మీద షూట్ కి వెళ్ళాను. నేను ఎప్పుడైతే వెళ్ళానో మేడం కూడా అప్పుడు వచ్చారు. నేను వచ్చాక కూడా అక్కడే ఉన్నారు. నేను ఆశ్చర్యపోయాను, ఎంత ఓపిక మేడంకి అనేసి. రియల్లీ అండి, మొక్కలు పెంచడం ఒక ఎత్తు అయితే మనం మొక్కల్ని కలెక్ట్ చేయడం అనేది చాలా రిస్క్ తో కూడుకున్న పని. అది పని కూడా చాలా ఉంటుంది. అది ఎంతో ఇష్టం ఉంటే తప్ప చేయలేరు. అయితే కళ్యాణి గారు, ఫస్ట్ మొక్క మా వ్యూవర్స్ కి ఏది పరిచయం చేపిస్తారు మా ఫ్యామిలీ మెంబర్స్ కి?
మీకు నచ్చింది బాగా డిఫరెంట్ కలెక్షన్? డిఫరెంట్ అంటే అందరికి ఎక్కువగా ఇప్పుడు ఇంకా ప్రాచుర్యంలోకి రాలేదు. ఇది యాక్చువల్ గా హోయా మొక్క, హోయా కార్నోసా అంటారు దీన్ని. చూడండి దీనికి ఇగో పూలు వస్తున్నాయి, స్టార్ట్ అయినాయి, మొగ్గ స్టార్ట్ అయింది. ఈ మొక్కకి సీజన్ అంటూ ఏమన్నా ఉంటుందా ఫ్లవరింగ్? ఉంటుంది. ఇది ఫెబ్ నుంచి బడ్స్ వస్తాయి అనమాట. బడ్స్ అంటారు దీన్ని, యాక్చువల్ గా పెడంకులు అంటారు దీన్ని. ఈ మొగ్గని పెడంకులు అంటారు. ఇప్పుడు ఇది వచ్చింది కదా, ఈ పూలు పూస్తాయి అనమాట. ఇది చాలా పెద్దది అవుతుంది, ఇంత బెత్తడంతా ఇంత అవుతుంది. దాన్ని విచ్చుకున్నాక ఒక 1 week 10 days ఉంటుంది ఫ్లవర్. ఆ తర్వాత ఇది రాలిపోయాక ఇది ఇలాగే ఉండి మళ్ళా ఇక్కడే పూలు వస్తాయి. ఇది స్పెషాలిటీ, హోయా స్పెషాలిటీనే ఇది. అది చాలా మందికి ఇప్పుడు ఇది తెలియదు. ప్రాపగేషన్ అనేది స్టెమ్ ద్వారా అవుతుందండి? స్టెమ్ ద్వారానేనండి. ఇవి చూసారా, ఇవన్నీ నోట్స్ కాదు, రూట్స్ ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్ గా వేరే మొక్కలకి ఏంటంటే ఇక్కడ నోడ్ దగ్గర పెడితే వేళ్ళు వస్తాయి, బట్ దీనికి ఇక్కడ కూడా వస్తాయి వేళ్ళు. ఇగో చూసారా, ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఉన్నాయి, ఇగో ఇక్కడ మనకి స్టెమ్స్ కే వస్తాయి అన్నమాట. మీరు ప్రాపగేట్ చేశారా ఏమైనా మొక్క? చాలా చేశాను, చాలా మందికి ఇచ్చాను కూడా. ఇది చాలా మందికి ఇచ్చేది. డార్క్ పింక్ కలర్ లో వస్తుంది. ఇది దీని ప్రైస్ ఏముంటుందండి? దీని ప్రైస్ ఇంత మొక్క కొనాలంటే 2000 దాకా ఉంటుంది. ఇక్కడ లోకల్లో తీసుకున్నారా లేకపోతే బయట నుంచి తెప్పించారా? నర్సరీ మేళాలోనే తీసుకున్నా, బట్ తీసుకున్నప్పుడు ఇంత లేదండి. ఇంతవరకు ఒక 3-4 stems ఉండే. 2 years అయింది తీసుకొని, ఇంతవరకే ఉండే. అప్పుడు తీసుకున్నాను అనమాట. అప్పుడు 400 తీసుకున్నాను. 400 తీసుకున్నాను. తర్వాత మొక్క సైజ్ ని బట్టి మనకి ప్రైస్ ఎన్నిసార్లు నర్సరీ మేళాలో మీరు తీసుకున్నారు కదా, ప్రైజెస్ మీకు ఎలా అనిపించాయండి? అసలు నర్సరీ మేళాలో చాలా మంది ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి అట్లా అనేసి అంటూ ఉంటారు. మీరు ఎలా ఐడెంటిఫై చేశారు? ఎక్కువ ఉన్నాయా? కొన్ని స్టాల్స్ లో చాలా చాలా తక్కువ ఉంటాయి. నిజంగా రేర్ వెరైటీ ఉంటది మనకి, అది మామూలు నర్సరీ మేళాల్లో దొరకదు. ఇవన్నీ మన నర్సరీస్ లో దొరకవు, మేళాలో మాత్రమే దొరుకుతాయి. ఎందుకంటే వాళ్ళు అక్కడ అస్సాం నుంచి, అక్కడ పూణే నుంచి వచ్చి ఎక్కువ వెరైటీస్ తీసుకొస్తారనమాట. చాలా ఎక్కువ వెరైటీ. అంటే మనం తిరగాలి, పైన తిరిగితే అసలు మనకి ఏమీ తెలియదు. ప్రతి స్టాల్ కి వెళ్ళి అన్ని చూసుకొని ఏది ఏంటి ఏ వెరైటీ అని చెప్పి. ఆర్కిడ్స్ కూడా చాలా మంచి వెరైటీస్ పెడతా ఉంటారు. మనకి నర్సరీలో దొరకవు ఆర్కిడ్స్, ఎక్కడో 1-2 చోట దొరుకుతాయేమో కానీ నర్సరీలో ఎక్కువ దొరకవు అనమాట. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ మొక్క ఇదేంటండి? బ్రహ్మకమలమా? ఇది మినీ బ్రహ్మకమలం. వైట్. ఇది వైట్. బ్లూమింగ్ ఎప్పుడైనా వచ్చింది? అది మొన్న కూడా వచ్చాయండి, మొన్న కూడా పూసి రాలిపోయాయి. బ్రహ్మకమలం హ్యాంగింగ్ పాట్స్ లో పెట్టడం అనేది ఫస్ట్ టైం. ఇది మినీ కాబట్టి ఇది హ్యాంగింగ్ పాట్ లోనే పెట్టాలి. ఇది మినీ బ్రహ్మకమలం. ఎప్పుడు త్రూ అవుట్ ద ఇయర్ పూస్తూనే ఉంటుంది. కొంచెం ఒక 4 రోజులు మబ్బు బట్టి వర్షాలు పడితే మొగ్గలు వచ్చేస్తాయి. మొన్ననే అయిపోయింది, ఇంక ఈ సమ్మర్ లో రావు. తొలకర్లో మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఇదేదో డిఫరెంట్ గా ఉండదు. పోతోస్ కదా ఇది? పోతోస్ లోనే ఇది సిల్వర్ పోతోస్. ఓకే, మనీ ప్లాంట్ అండి. మనీ ప్లాంట్ లో చాలా అది యాక్చువల్లీ షైనీ ఉంటుంది అనమాట. సమ్మర్ కదా కొంచెం డల్ అయినట్లు ఉంది కానీ, బట్ చాలా బాగుంటుంది సిల్వర్ పోతోస్. ఇది వచ్చి స్ట్రింగ్ ఆఫ్ హార్ట్స్. బాగుంది, స్ట్రింగ్ ఆఫ్ హార్ట్స్ అనమాట. ఇది కూడా బాగుంటుంది. ఇది యాక్చువల్లీ బాగా పెరుగుతుంది. ఇక్కడ చూడండి ఎంత అందమైన పార్ట్. మొక్కలు పెంచడం కాదండి, మొక్కల్ని ఎలా పెంచాలి, ఎలాంటి పార్ట్స్ లలో పెట్టాలి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇదిగో స్వాన్, ఇది స్వాన్స్. ఇక్కడ ఏదో స్టోన్ మీద ఏంటండి అది? A garden is filled with the miracle of life. అది చూసారా అండి, మొక్కలు ఉంటే మన లైఫ్ మిరాకిల్ లాగా. మిరాకిల్, నిజంగా మిరాకిలేనండి. పీస్ఫుల్నెస్. ఏమన్నా మనసు. నేను ఎంటర్ అయ్యానండి, పైకి వచ్చాను. రాగానే రియల్ గా అసలు మనం అనుకుంటా చాలా అలసిపోయి మనకి చికాగ్గా ఉన్నప్పుడు ఇలాంటి ప్లేస్లకు వస్తే అసలు మనం అన్ని మర్చిపోతామండి. నేను బండి మీద వచ్చాను, దాదాపు ఒక 1 hour జర్నీ చేసి రాగానే అసలు నేను ఆ బండి నడిపింది కూడా మర్చిపోయా. అంత ప్లెజెంట్ గా ఉంది, అసలు చాలా బాగుంది.
రియల్లీ మీరు అనుకోవచ్చు మళ్ళీ మళ్ళీ అంటున్నాను అనుకోకండి, కానీ కళ్యాణి గారు పక్కన ఉన్నారని మాత్రం చెప్పట్లేదు, నా జెన్యున్ ఫీలింగ్ చెప్తున్నాను. కళ్యాణి గారు థ్యాంక్ యూ అండి, ఇంత మంచి మొక్కల్ని ఇంత బాగా మీరు డెవలప్ చేస్తున్నారు అంటే. ఇంకొకటి కళ్యాణి గారు, ఇప్పుడు నేను ఇక్కడ చూస్తున్నాను, ఇక్కడ చూసి ఇక్కడ 2-3 కనిపిస్తున్నాయి, అటువైపు కూడా మొక్కలు ఉన్నాయి, అది ఎలా ప్లాన్ చేశారు? అది ఇక్కడ గోడకిను దానికి ఐరన్ అటుపక్క కూడా పెట్టించానండి, ఇటొకటి అటొకటి పెట్టించాను, ఇట్లా పెట్టించా కదా, అటు కూడా పెట్టించి దానికి జాయిన్ చేసి ఆ చివరి నుంచి ఆ చివరి వరకు మళ్ళీ ఒక 13 feet అనుకుంటా, 12 feet జాయిన్ చేసేసి ఈ మొత్తం ఎడీనియమ్స్ అన్నమాట. ఎన్ని కలెక్షన్ ఉన్నాయండి ఎడీనియమ్స్? దాదాపు 28 ఉన్నాయండి. 28 కలర్స్, 28 కలర్స్ ఉన్నాయంట అండి ఎడీనియమ్స్. ఎవరైనా నమ్ముతారా? బాల్కనీలో 28 కలర్స్ ఎడీనియమ్స్ ఉన్నాయంటే. మీరు ఈ ఎడీనియం కలెక్షన్ ఎక్కడ నుంచి వెళ్ళారు? ఎక్కువ నర్సరీ మేళాలోనే తీసుకుంటాను నేను. తర్వాత ఎప్పుడన్నా వెళ్తూ ఉంటే ఎప్పుడన్నా నర్సరీలు గబుక్కుని ఎక్కువ స్టాక్ వచ్చినట్టు ఏమన్నా ఉన్నాయనుకోండి, అప్పుడు అట్లా రేర్ తీసుకోవటమే, కానీ దానికోసం స్పెషల్గా అట్లా ఏం చేయలేదు నేను. ఎక్కువ నర్సరీ మేళాలో లేని కలర్స్ తీసుకుంటాను. ఇంకెక్కడ పెడతాను, ఒకదాని మీద ఒకటి పెడుతూనే ఉన్నాను. ఇంకా వింటున్నారండి? ఈ స్టాండ్ మీకు నేను చూపిస్తాను ఒక్కసారి, చూపించాను. ఇక్కడ చూడండి, ఈ స్టాండ్ ఇటు ఒక 2 feet ఉందా అండి, ఇటు 1 feet ఉందా? 1 feet, ఇక్కడ నుంచి అక్కడికి 2 feet అండి. డివైడ్ కదండి, ఇప్పుడు మొత్తం ఒకటేనా? డివైడ్. ఇక్కడ ఇది ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక బిట్ అయితే దీనికి ఇట్లా ఇచ్చారు పైన స్టాండ్స్, దీనికి ఒక ఐరన్ రాడ్ లాగా ఇచ్చారు, ఎందుకంటే పార్ట్స్ అనేవి కిందికి పడకుండా ఉంటాయి. సేమ్ అటు కూడా అలాగే ఇచ్చారు, గాలికి వానకి మనకి ఏమైనా పార్ట్స్ అనేవి కింద పడకుండా. ఎలాంటి గొడవలు అంటే గుర్తొచ్చిందండి కళ్యాణి గారు, ఇప్పుడు ఈ బాల్కనీలో మీరు పెట్టారు, మీరు పైనుంచి వాటర్ పోస్తారు, మట్టి పడుతుంది, లీవ్స్ పడిపోతాయి అంటే పడవు, కానీ వాటర్ పోసినప్పుడు అయితే జాగ్రత్తగానే పెడతాను, మాక్సిమం పడకుండానే పెడతాను. బట్ నేను ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి అంత నాకు ప్రాబ్లం ఉండదు. మాది ఈ చివరి నుంచి ఈ చివరికి మాది పార్కింగ్ అన్నమాట, 2 కార్లు పార్కింగ్ కాబట్టి పడినా కూడా మా కార్ మీద పడుతుంది. ఏమైనా మొక్కల ద్వారా ఏమైనా మీరు గొడవలు కానివ్వండి లేకపోతే ఏమైనా ఇబ్బందులు పడ్డారా? ఇబ్బందులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడ్డాను. ఇప్పుడు చెప్తే బాగోదు, కొంతమందికి నచ్చవు కదా మొక్కలు అంటే. ఇప్పుడు వీటికి వాటర్ ఎలా చేస్తారు? డైలీ చేస్తారా లేకపోతే 3 days? ఇప్పుడు సమ్మర్ కదా, అది నెట్ వేసాను కాబట్టి ఇవాళ మార్నింగ్ పోస్తాను, మళ్ళీ నెక్స్ట్ డే వదిలేసి ఆ నెక్స్ట్ డే ఆఫ్టర్ డే ఒక రోజు తప్పించి ఒక రోజు పోస్తారంటే. అది కూడా ఎందుకు అంటే నెట్, గ్రీన్ నెట్ పెట్టారు కాబట్టి. అయితే కిందే కాదండి స్టాండ్, పైన చూడండి, ఎవరైనా ఒక రో పెడతారు హ్యాంగింగ్స్, 2 rows పెడతారు, బట్ ఇక్కడ చూడండి ఎన్ని రోస్ ఉన్నాయో. ఎన్ని ఉన్నాయి కళ్యాణి గారు? మొత్తం ఇక్కడే ఉంటాయి 100 మొక్కలు హ్యాంగింగ్స్ అండి, ఓన్లీ హ్యాంగింగ్స్. ప్రతి ఒక్క వెరైటీ, ఈ వెరైటీ ఉంది ఆ వెరైటీ ఉంది అని కాకుండా అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ. యానిమల్ లవర్ అంట అండి, యానిమల్సే రెస్క్యూ చేయడమే కాకుండా చూడండి తోటలో కూడా ఇలాంటి ప్యారెట్స్ పెట్టారు. కళ్యాణి గారు, ఇప్పుడు యానిమల్స్ రెస్క్యూ చేసుకొని మీరు తీసుకొస్తారు, బట్ వాటిని ఎలా కేర్ చేయడం ఎలా? ఇది చాలా సెన్సిటివ్ విషయము, ఇది చాలా మంది. ఇప్పుడు మాకు ఇంట్లో మాకు అపార్ట్మెంట్ లో సపోర్ట్ ఉండదు, తెచ్చి పెట్టుకుని చేయాలన్నా కూడా. నేను ఒకవేళ రెస్క్యూ చేస్తే గనక సెంటర్స్ ఉంటాయి కదా, వాటికి పంపుతాను, వాళ్ళకి మనీ పే చేస్తాను నేను. ఓకే, మీరే పంపించాలి, మీరే మనీ పే చేయాలి. అంటే ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. అంబులెన్స్ ఖర్చు కానివ్వండి, అక్కడ మెడిసిన్స్ ఖర్చు కానివ్వండి, వాళ్ళు చూసినందుకు వాటికి నేను పే చేస్తాను అన్నమాట. ఒకవేళ ఎవరైనా అలా కనిపించినవి వాళ్ళకి ఫోన్ చేయాలంటే మనం నెంబర్ ఇవ్వగలుగుతాము, నెంబర్ వాళ్ళది, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు కదా, వాళ్ళ నెంబర్లు ఉన్నాయండి నా దగ్గర ఉన్నాయి. ఒకవేళ మీరు ఎవరైనా యానిమల్ లవర్స్ అయితే మాత్రము మీకు అలాంటి నెంబర్ ఏమైనా కావాలి, వాళ్ళు వచ్చి యానిమల్స్ ని తీసుకెళ్లాలనుకుంటే ఆ నెంబర్ కూడా మీకు కామెంట్ బాక్స్ లో చాలా బాగా చేస్తారు ఆ మేడం. కాకపోతే మనీ కూడా అడగరు, కానీ మనం చెయ్యాలి కంపల్సరీ. వాళ్ళు చేస్తున్నారు కదా అని అలా వదిలేయకూడదు. మనకు ఏముందండి, ఒక రోజు మనం బయటకు వెళ్తే ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి? హోటల్కి వెళ్తే 4 మనుషులు 3,000 4,000 అవుతాయి, వాళ్ళకి ఒక 500 1,000 రూపాయలు
నోరు లేని జంతు ఖర్చు పెడితే ఏమవుతుంది? చూసారండి ఎంత అలా ఆలోచిస్తాను నేను. మొక్కల్ని చూసే వాళ్ళు ప్రతి దాన్ని కూడా చాలా సెన్సిటివ్ గా చూస్తారండి. అందుకే చాలా మంది మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఒక మొక్క పెట్టండి రా, అది పెరిగే వరకు మీకు తెలుస్తుంది అది ఎంత కష్టంగా ఉంటుంది అనేది. అది మనకు అవి పెట్సే కానివ్వండి లేకపోతే వేరే యానిమల్స్ ఏవైనా కానివ్వండి, మనకంటూ ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటేనే అటు వెళ్ళగలుగుతాం. అది అంత ఈజీ కాదండి. మొక్కల్ని ఎలా అయితే చిన్నపిల్లలాగా పెంచుతామో మన యానిమల్స్ ని కూడా అంతే చిన్నపిల్లలాగా అలాగే పెంచుకోవాలి కూడా వాటిని. అంతే. ఇదేంటండి చూడండి, ఇది స్ట్రింగ్ ఆఫ్ బనానా. అంటే అరటి పండు లా ఉంటుంది. అరటి పండు లాగా ఉంటుంది. నేను మొక్క ఇంత చిన్న మొక్క చూసానండి, మీరు ఇంత పెద్దగా చేసేసారు. ఇంకా చాలా కట్ చేసి ఇచ్చేసాను అందరికి. ఇదంతా ఉండింది. ఓకే. ఇది వచ్చి డిషీడియా అంటారు. డిషీడియా ఇది చక్కగా ఫ్లవర్స్ వస్తాయి బాగా. ఇవి వస్తాయి ఇక్కడ చూడండి, ఈ వైపు. అంటే ఆ కాకి వస్తాయి. ఇవి 3 months ఉంటాయి, విచ్చుకుంటాయి కొంచెం లైట్ గా విచ్చుకుంటాయి. ఇది ఇదిగో ఇట్లా విచ్చుకుంటాయి. అయితే కళ్యాణ్ గారి గార్డెన్ లో మనం చాలా మొక్కలు తీసుకెళ్ళండి తప్పకుండా. ఇదేమో ఫిలిడెండ్రాన్. ఫిలిడెండ్రాన్ లో మనకి వాయిలెట్ అండి, పర్పుల్. పాండగడ్ చెట్టు ఎక్కుతున్నట్టు. ఈ టాయ్స్ మీరు ఎక్కడ తెప్పిస్తారండి? ఇది కూడా ఇన్స్టా పేజ్ ఏమైనా ఉంటే చెప్తానండి, ఒకవేళ అది మీకు ఎవరైనా చూద్దాం ఉంటేనే. ఎందుకంటే మళ్ళీ మీరు ఇస్తాను అనేసి మళ్ళీ తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అంటే నేను తీసుకున్నాను కానీ తర్వాత తెలియదు నాకు. ఒకసారి ఎప్పుడన్నా కనుక కనిపిస్తే నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఒకవేళ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ట్యాగ్ చేస్తాను కూడా. చూడండి, సేమ్ ప్లాంట్ కదండి. సేమ్. ఇది ఇట్లా పైకి ఇలా తీసుకొచ్చి అదే ప్లాంట్ ఇక్కడ దాకా వచ్చేసింది. ఇదే ఒక కొమ్మ ఏం చేశానంటే ఇలా పైకి తీసాను. ఇక్కడ కలర్ చూడండి, ఇక్కడ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో. చాలా బాగుంటుంది. అది మరూన్ కలర్ ఉంటది అని కలర్ చూడండి. ఫిలిడెండ్రాన్. ఇప్పుడు చూపించిన మొక్కలలో మీకు ఏ మొక్క అయినా మీ దగ్గర ఉన్నా లేకపోతే కొత్తగా అనిపించినా కూడా కామెంట్ చేసి చెప్పండి. యా, ఇది మామూలు మనీ ప్లాంట్ మీకు తెలిసిందే కదా. ఇది దీన్ని ఇలా చేయాలని చెప్పి ఇంకా ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఆల్రెడీ పెద్దది ఉండేది. కళ్యాణ్ గారు, ఇప్పుడు ఈ హ్యాంగింగ్స్ కానివ్వండి వీటికి మీరు సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు? సాయిల్ మిక్స్ 30-30-30 అంతే. ఏదైనా కోకోపీట్, కంపోస్ట్, సాయిల్, హ్యాంగింగ్స్ వరకు లేకపోతే సాంగింగ్స్ అన్నిటికీ అదేనండి. అందులో కొంచెం బోన్ మీల్, వేపపిండి అంతే. ఇంకా నేను అంతకంటే ఎక్కువ ఏమీ వేయను. బట్ ఇప్పుడు వచ్చి ఏం చేస్తానంటే సమ్మర్లో మన కూరగాయల ముక్కలు తోలు తీసే పీల్స్ ఉంటాయి కదా, మిక్సీ వేసేయటం, పీల్ చేసి బకెట్ లో వేసేయటం, నెక్స్ట్ స్టెప్ పోసేస్తాను. దాంట్లో ఏమైనా బెల్లం అలా ఏమైనా? మరి మిగిలిన లాస్ట్ లో ఏదైతే వేస్టేజ్ ఉంటుందో మీరు వాటర్ లో కలిపి పోసేసేయటమేనండి. ఏం కాదు, ఎండకి ఎండిపోయి అందులో సాయిల్ లో అబ్జార్బ్ అయిపోతుంది. నో ప్రాబ్లం. ఇప్పుడు మీకు ఇన్ని మొక్కలు ఉన్నాయి కదా, ఎప్పుడైనా పెస్ట్ అటాక్ అయిందా ఇన్ని మొక్కలు? పెస్ట్ అటాక్ తక్కువ అండి. నేను మాక్సిమం ఎప్పుడు నేను అంటే ఆర్గానిక్ గానే పెంచుకుంటున్నాను. ఆర్గానిక్ ఏదైనా సాయిల్లో కూడా ఏమైనా వేస్తే సీవీడ్ వేస్తాను. సీవీడ్, ఎప్సమ్ సాల్ట్ వేస్తాను. లేకపోతే అన్ని కౌడంగు లేకపోతే మన కంపోస్ట్ నర్సరీలో తెచ్చుకుంటానండి. నో ఇక్కడే మామూలు మన నర్సరీలో దొరుకుతాయి. మన నర్సరీలో దొరుకుతాయి, శుభ్రంగా దొరుకుతాయి, బాగుంటుంది అక్కడ. ఇక్కడ చూడండి, మీకు ఇంకొక మంచి ప్లాంటర్, అలానే ప్లాంట్ రెండు చూపిస్తాను. ఇందులో చూడండి ఎంత చిన్న పార్ట్. హవర్తియా అంటారు దీన్ని. ఈ హవర్తియాలో ఇదొక వెరైటీ అన్నమాట. దీనికి మీరు ఒక 10 రోజులు వాటర్ పోయకుండా ఇది ఇలానే ఉంటుందండి. ఇలాంటి మొక్కలు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కళ్యాణ్ గారు, ఇప్పుడు సక్లెంట్స్ ఉన్నాయి, ఇవి చాలా మంది టేబుల్ పైన బాగుంటాయి, ఇవి తీసుకెళ్ళండి నేను నర్సరీలో చెప్తారు. మీ ఎక్స్పీరియన్స్ ఎలా? 100% రాంగ్ అది. ఎందుకంటే వాళ్ళు అంటే వాళ్ళని అంటాం అని కాదు, వాళ్ళకి తెలియక చెప్తారో మరి బిజినెస్ కోసం చెప్తారో నాకైతే తెలియదు, సారీ. కానీ అదైతే సక్యులెంట్స్ అస్సలు లోపల సర్వైవ్ అవ్వవు. ఏదన్నా ఒక 2 days లోపల పెట్టి బయట పెడితేనే, అవి కూడా కొంచెం కష్టం. 2-3 రోజులు లోపల పెట్టి ఈ టైంలో లోపల పెట్టి బయట పెట్టామంటే చాలా డిస్టర్బ్ అవుతాయి. లీవ్స్ అనేవి డ్రాప్ చేస్తాయి, సాగి అవుతాయి, బాగా సాగిపోతాయి.
అట్లా. అదొకటే కాదండి, జేడ్ ప్లాంట్ కూడా ఇండోర్ ప్లాంట్ అని ఇస్తున్నారు. అసలు నేనైతే పిచ్చిదాన్ని అయిపోయా. అసలు కాదు, నేను ఆల్రెడీ వీడియో చేశాక చాలా మంది కామెంట్స్ చేశారు. ఇది ఉంది కదా, ఇది చూడండి, ఇదేంటో చెప్పాలి, కళ్ళొంచి. ఇది కూడా ఇండోర్ అని చెప్తున్నారు. అది కూడా తప్పండి, అసలు సర్వైవ్ అవ్వదు, లీవ్స్ అన్ని పడిపోతాయి. చూడండి ఎంత బాగుందో, అందరు చనిపోతుంది మొక్క అంటున్నారు కదా. ఇక్కడ చూడండి ఎంత చిన్న పార్ట్, ఆ పార్ట్ లోనే ఇంత బుషీగా ఉంది. ఏం కలర్ కలియని కదా ఇది లైట్ బేబీ పింక్ అండి. అయిపోయింది, ఇది పూసేసి అయిపోయింది. మళ్ళీ చక్కగా కట్ చేసినాక దాని స్టెమ్స్ పెడితే కూడా మనకి ప్లాంట్ అనేది సర్వైవ్ అవుతుంది. ఇదేం మొక్క అండి? ఇది వారిగేటెడ్ అండి. ఇది కూడా హోయానే. ఇది యాక్చువల్లీ ఇట్లా హ్యాంగింగ్ పాట్ లో ఉండే, అందులో ఎందుకో పోతుందని చెప్పి ఇందులో పెట్టా. అయినా కూడా ఇంకా కొంచెం ఇంకా తిప్పుకోలేదు మొక్క. చూడాలి సమ్మర్ కి ఎలా ఉంటుందో భయం. దానికి కొంచెం ఎప్సమ్ సాల్ట్ ఇవ్వండి, 2 days వన్స్. అన్ని చేశాను అయినా కూడా. చూడండి హ్యాంగింగ్ పార్ట్ లో మనకి జేడ్ ప్లాంట్. ఇప్పుడు మీరు ఇన్ని సిరామిక్ పార్ట్స్ ఉన్నాయి కళ్యాణి గారు, ఇప్పుడు ఈ స్టాండ్ మీకు బరువు ఆపుతుందా? ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టారు ఇప్పుడు ఇవన్నీ? 6.5 7 years అవుతుంది. 6.5 7 years. ఏమవుతుంది దాని మీద ఎక్కుతా కూడా నేను. చూస్తున్నారండి మొక్కలు, మీరు తప్పుగా అనుకోకపోతే మొక్కలు పిచ్చి ఉంటే ఇలాంటి పనులు చేస్తామండి, తప్పుగా అనుకోకండి ఇలా అంటున్నాను. ఇదిగో ఇదొకటి చూసారు, ఇది క్యాట్. ఇక్కడ ఒక క్యాట్ చూడండి ఎంత ముద్దుగా. యాక్చువల్గా ఆ క్యాట్ ఏంటంటే మాకు వైట్ ది పర్షియన్ క్యాట్ ఉండేది, లియో అని. ఓకే, వాడు చనిపోయాక క్యాట్ తెచ్చుకున్నా. అట్లాగే ఉంటాడు వాడు తెల్లగా. అందులో ప్లాంట్ చూడండి, అది కూడా మనకి ఇది వచ్చి సకిలెంట్. సకిలెంట్ కి ఎండ ఉండాలండి, మస్ట్ ఉండాలి, లేకపోతే అసలు ఉండదండి ప్లాంట్ అయితే. ఇక్కడ ఇంకొక మొక్క, ఒక ప్లాంటర్ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. నమస్తే అండి. మొక్కల పైన ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వన్ స్టాప్ ఆల్ సొల్యూషన్ లాగా మన ఛానల్లో ప్రతి 15 రోజులకు ఒకసారి లైవ్ జరుగుతుంది. ఆ లైవ్ లో మీ మొక్కలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు నాతో మాట్లాడొచ్చు. లైవ్ తో పాటు మీరు నాకు వాట్సాప్ లో కూడా మెసేజ్ చేయొచ్చండి. మెసేజ్ చేస్తే ఫాస్ట్ గా మీకు అక్కడ సొల్యూషన్ చెప్పేస్తాను. అలానే వీడియో పెట్టగానే మీకు ఎర్లీ యాక్సెస్ దొరుకుతుందండి. ఇవన్నీ బెనిఫిట్స్ మీరు పొందాలి అంటే మీరు మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవాలండి. ఎంతో ఖర్చు అనుకునేరు లేదండి, గోరంత ఖర్చు కొండంత లాభం అండి. కాబట్టి మీరు ఇలా తీసుకుంటే నాకు ఒక చిన్న మోటివేషన్, ఇంకా క్వాలిటీ కంటెంట్ నేను తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. మీకు ప్రతి ఒక్క మొక్క చూపించాలి కాబట్టి దాదాపుగా కవర్ చేస్తున్నానండి. చూడండి ఇక్కడ చిన్న ట్రే గార్డెన్ లాగా ప్రిపేర్ చేశారు. అయితే మనము టేబుల్ పైన మనం ఫ్లవర్స్, అన్ని సక్యులెంట్స్ ఫ్లవర్స్ లాగా ట్రే గార్డెన్. ప్రతి ఒక్క మొక్క ఉందండి దీంట్లో. ఆ మొక్క ఉంది, ఈ మొక్క ఉంది అనేది ఏం లేదు. చూడండి ఇక్కడ ఈగలను అవి చూడండి ఇలా పట్టుకున్నాను. నో ప్రాబ్లం అండి. ఇది చూడండి అది రావట్లేదు. వేరే ప్యారెట్, అది ప్యారెట్. ఇక్కడ చిన్న హోమ్. ఇక్కడ చూడండి ఎంత చిన్న చిన్న సక్లెంట్స్ ఉన్నాయో. ఇవి వచ్చేసి క్రిస్మస్ క్యాక్టస్. ఇవి ఊరికి ఆకులు పెట్టాను అనమాట, లీఫ్ తో ప్రాపర్, బట్ వచ్చినాయి, సర్వైవ్ అయినాయి. కొత్త ఎన్ని రోజులు అవుతుందండి అది పెట్టేసి? ఇవి పెట్టా ఈ మధ్య ఒక 1 month అవుతుంది. 1 month అవుతుంది. ఈ ప్లాంట్ కళ్యాణి గారు ఇది కెమేలియా. అయితే నేను కెమేలియా అది మార్చేస్తుంటే కెమేలియా చనిపోతుందని అది అందులోనే ఉంచాను. ఒక సక్లెంట్ డిఫరెంట్ గా ఉంది చూడండి కలర్, అది చాలా బాగుంటది. దాంతో పాటు ఫ్లవరింగ్ కూడా వచ్చింది. కట్ చేసేదాన్ని మీరు షూట్ కి వస్తున్నా అన్నారని ఇదిగో ఇలా యాక్చువల్లీ ఇలా ఉంటది అనమాట, గ్రీన్ గా మొత్తము రాలిపోయింది. ఇదిగో ఇంకా ఉన్నాయి కొంచెం గ్రీన్ గా, చాలా బాగుంటది గ్రీన్ గా ఉంటుంది. యాక్చువల్లీ వీటికి కూడా సీడ్స్ వస్తాయి అనుకుంటా అండి. అవునా ఏమో తెలియదు నాకు. ఇంక ఇందులోనే ఉంచా, ఇప్పుడైతే ఏది నేను డిస్టర్బ్ చేయను. ఇదిగోండి ఇక్కడ సన్నగా నల్లగా కనిపిస్తున్నాయి చూడండి. అసలు కనిపించని కూడా కనిపించట్లేదు చూడండి, నల్లగా ఉన్నాయి. మేబీ అవే అనుకుంటున్నాను సీడ్స్. ఇవి లీఫ్ ద్వారా కూడా వస్తుంది మనకి. ఇది ఎన్ని రోజులు అవుతుంది? అది 1.5 year అవుతుందండి. 1.5 years తీయలేదు, ఇంకా అందులోనే ఉంచాను నేను. ఇంకొక విషయం అండి, ఇప్పుడు మీరు ఇన్ని సక్లెంట్స్ పెంచుతున్నారు కదా, సో మీకు ఎప్పుడైనా అవి చనిపోవడం కానివ్వండి లేకపోతే లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో 100 సక్లెంట్స్ చచ్చిపోయాయి. 100 సక్లెంట్స్ కాదు, అన్ని మొక్కలు, దాదాపుగా అన్ని మొక్కలు. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ విపరీతమైన ఎండలు. ఇప్పుడు కొంచెం మనకి వర్షాలు పడతాయి కానీ అప్పుడు మేలో వర్షాలు పడి ఏప్రిల్ మొత్తం హారిబుల్ ఎండలు కదా లాస్ట్ ఇయర్.
ఇప్పుడు ఈ ఇయర్ కూడా ఇలా 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 వణికిపోతున్నా, ఎన్ని ఉంటాయి ఎన్ని పోతాయి అని ఏమి పోవండి, అన్ని బాగుంటాయి. మీరు షేడ్ వేసారు, షేడ్ వేసా. లాస్ట్ ఇయర్ షేడ్ వేయలేదు, పైన ఒక వైట్ క్లాత్ లాగా వేసా గానీ ఇంత వేయలేదు. ఇంకా ఈసారి లాభం లేదని ఫెబ్ లోనే వేసా. ఇక్కడ చూడండి ఎంత బాగుంది. ఇంత సమ్మర్ లో కూడా ఇది ఏంటంటే చాలా డెలికేట్ ఎగ్జాలిస్ అండి, బటర్ఫ్లై ప్లాంట్ అంటారు కదా మనం, బటర్ఫ్లై లీవ్స్ ప్లాంట్ అంటారు. చాలా పుల్లగా భలే ఉంటది, చింత చిగురులా ఉంటుంది. అవునా, తింటారు, వండుకుంటారు. అవునా, చాలా వింటున్నాను. అయ్యో తింటారు, నాకు చాలా ఇష్టం. కొంచెం కూర్చొని చాలా బాగుంటది, సేమ్ టేస్ట్ ఉంది. చింత చిగురే. రోజులో ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయండి? చాలా ఉన్నాయండి, బట్ సమ్మర్ కి ఈసారి రోజెస్ అంత బాగా రాలేదు నాకు. అబ్బో లాస్ట్ టైం బాగా వచ్చినాయి. సాయిల్ మార్చాను, సాయిల్ మార్చినా కూడా సరిగ్గా రాలేదన్నమాట. మరి ఎందుకో తెలియదు, ఏదో ఫెయిల్ అయ్యింది. చూడండి ఇక్కడ ఒక మళ్ళీ మనీ ప్లాంట్ అండి, చూడండి మధ్యలో హ్యాంగ్ చేసి కింగ్ పోతోస్ కంప్లీట్ గా చూడండి. బాల్కనీ చూడడానికి ఇలా ఉంది, దాంట్లో అటు ఇటు వైపు అన్ని కూడా మొక్కలు పెట్టారు చూడండి. ఇక్కడ కూడా ఉన్నాయి, ఈ సైడ్ కూడా. ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఎగ్లోనిమా. మీకు ఇక్కడ ఎండ రాదు కదండి, ఎలా? ఓన్లీ మాకు ఎండ వద్దండి అసలు, మీరు ఎండలో పెడితే బతకదు. ఓన్లీ గాలి వెళ్తురు ఉంటే సరే, గాలి వెళ్తురు. మార్నింగ్ ఎండ వస్తుంది మాకు, మార్నింగ్ అటు ఈస్ట్ ఫేస్ కాబట్టి దగ్గర ఇక్కడ 9 వరకు ఎండ వస్తుంది, అంటే లైట్ గా పడుతుంది. అయితే దీందే ఈ యొక్క పిలక, ఇది దీని కాదు, ఇంకొక దాని పిలక అన్నమాట. ఇది దీన్ని వాటర్ లైస్ ప్రాపగేట్ చేసి ఇందులో పెట్టుకున్నాం. అంటే స్టెమ్ కట్ చేసారా? స్టెమ్ వచ్చేస్తుంది, స్టెమ్ వాటర్ లో వేస్తే ఒక 2-3 months గానీ రూట్స్ రావు. రూట్స్ వచ్చాక మన వానాకాలం చేసుకోవాలి. ఇక్కడ ఏదో వింతగా ఉందండి మన క్యాక్టస్. ఇది కూడా బన్నీ ఇయర్ క్యాక్టస్ లాగా, ఏంజల్ వింగ్స్ అంటారు. ఏంజల్ వింగ్స్ క్యాక్టస్, ఇది ఒకటే ఉందండి, మీరు ప్రాపగేట్ చేసి ఇక్కడ పెట్టారు? చాలా ఉన్నాయండి, ప్రాపగేట్ చేసి పెట్టి. ఇప్పుడు ఈ పార్ట్స్ పెట్టి తీసుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇవన్నీ కూడా పార్ట్స్ 8 ఏళ్ళు అవుతుంది. 8 years. ఏం కావండి 8 years అంటే ఎన్నాళ్ళైనా ఏం కావు. అంటే మీరు రిపోర్ట్ చేసినప్పుడు ఏమైనా బ్రేక్ అవుతాయండి మీ చేతులు, అలా ఏమైనా పోయాయి? ఏం లేదు, కానీ మా పిల్లలు చాలా పాడేస్తారు. ఒక 10 కుండీలు దాకా పింగాణి కుండీలు బాగా కట్టినాయి. ఇప్పుడు మనము బాల్కనీ గార్డెన్ స్టార్ట్ చేయాలి అంటే మినిమం బేసిక్ ఏం అవసరం పడతాయి? ఓన్లీ మనం ఏంటంటే ఆర్నమెంటల్ ప్లాంట్స్ పెట్టుకోవాలి, ఇండోర్ ప్లాంట్స్ మట్టుకే చేసుకోవాలి బాల్కనీలో. అంటే సన్ రాకపోతే, సన్ వస్తే మీరు చక్క చామంతులు పెట్టుకోవచ్చు. నేను చామంతులు అయితే తెగ పోయించాను ఈ సంవత్సరం, అవన్నీ చామంతులే పైన. ఇక్కడ చూడండి హ్యాంగింగ్ పార్సల్లో చామంతులు మొత్తం ఒక 6-7 వెరైటీస్ ఉన్నాయి పైన. మనకి నర్సరీ మేళాలో ఈసారి వచ్చే కానీ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచి పెంచుతున్నారు అనుకుంటున్నారు తెలిసి బాల్కనీ ఇక్కడ హ్యాంగింగ్స్ లో. ఎప్పుడు హ్యాంగింగ్స్ లోనే వచ్చినప్పుడు చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మంచి ఆర్టే అనుకోవాలి. తిరుపతికి వెళ్ళాల్సిన అవసరం లేదండి, వెంకటేశ్వర స్వామి ఇక్కడే ఉన్నారు. మొత్తం ఇవే పెట్టుకున్నాను. నేమ్ ఏంటండి కళ్యాణ్ ప్లాంట్? ఐడియా ఉందా? సకిలెంట్. అది సకిలెంట్ చాలా వస్తాయి. సమ్మర్ కదా కొంచెం బ్రౌనిష్ అని, కొంచెం 2-3 రోజులు వర్షం పడింది అనుకోండి, మళ్ళీ గ్రీన్ షేడ్, మీకు ఫుల్ గ్రీన్ షేడ్ వచ్చేస్తాయి, మస్తు వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు ఆర్కిడ్, ఇది ఆర్కిడ్. ఈ ఆర్కిడ్ ఇక్కడ ఒకటి, ఇది ఇక్కడ నుంచి డిస్టర్బ్ చేయాలి, మళ్ళీ చేస్తే పాడైపోతుందేమో అని అటు ఉన్నాయి. ఒక 10-15 దాకా ఆర్కిడ్స్ ఉన్నాయి. అటు కూడా ఒక 10 దాకా ఉన్నాయి ఆర్కిడ్స్ పైన. ఇక్కడ కళ్యాణ్ గారు, ఈ ఆర్కిడ్స్ వచ్చేసి మీరు తీసుకొచ్చి ఎప్పుడైనా రిపోర్ట్ చేశారా, లేకపోతే అలానే మీరు వదిలేసారు? రిపోర్ట్ చేసింది అండి, ఇది రిపోర్ట్ చేసింది. సర్వైవ్ అయింది మీకు ఇక్కడ? బ్రహ్మాండంగా సర్వైవ్. ఇప్పుడు దీనికి ఎండ చూసారా, రూట్ పైకి వస్తుంది. ఓకే, రూట్స్ వస్తున్నాయి. ఇగో రూట్స్ లోపల ఉంటాయి. ఇగో న్యూ రూట్స్ అండి ఇవి, కొత్తవి. ఇవి న్యూ రూట్స్ తెలుస్తాయి మనకి అవి. ఇగో ఫైబర్ రూట్స్. యాక్చువల్లీ సమ్మర్ కదా, ఇగో ఇటంతా వచ్చినాయి రూట్స్. ఇది రూటే, బట్ ఎండకి ఎండిపోయినాయి అన్నమాట. ఇంకా వర్షాలు పడితే నాకు ఫుల్ బ్లూమ్ వస్తుంది. ఇది ఎస్టర్డే టుడే టుమారో అంటారు కదా, ఆ ప్లాంట్ ఇది.
ఇక్కడ చూడండి ఇదేమో పింక్ చుక్క మళ్ళీ, పింక్ చుక్క మళ్ళీ పూసింది మొండి మొక్క అండి. అవును, చాలా బాగా ఉంటది, అది సర్వే అవుతుంది. మనం ఒకసారి గార్డెన్ కి తీసుకొస్తే అది మనల్ని విడిచి వెళ్ళదు. అంతేనంటారా? అలాంటి మంచి మొక్క. ఎంత బాగున్నాయో చూడండి కలర్. అవి ఎండకి ఎంత బాగున్నాయి అంటే నార్మల్ గా ఎంత బాగుంది, నార్మల్ గా చాలా బాగా ఉంటది. ఇది జైడ్ ప్లాంట్. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ నేను జస్ట్ ఇవి ఇది కళొంచి, ఇది పింక్, ఇది ఒక రకం డబల్ పెటల్, డబుల్ పెటల్. అది అన్ని డబుల్ పెటల్. ఇది ఆరెంజ్, ఇది రెడ్, ఇవన్నీ కళొంచిలే పూసాయి, అయిపోయినాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఇది మీరు పెట్టారా లేకపోతే కట్ చేసారా? మీరు కట్ చేశానండి. దీనిపైన ఏమైనా ప్రయోగం చేస్తున్నారా? ఊరికే బోన్సాయి లాగా చేద్దామని. ఇగో ఇవన్నీ వాటి పిల్లలే ఇవన్నీ. ఇదొకటి, ఇగో ఇదొకటి ఉన్నాయి కదా, ఇంకా చాలా చేసా. ఆ పై ఆ కొమ్మలన్నీ కట్ చేసేసి. గార్డెనింగ్ చేయడం, మొక్కలు కొనడమే కాకుండా ప్రొపగేషన్ చేయడం బాగా ఇష్టం అనుకుంటాను కళ్యాణ్. ప్రొపగేషన్ చేయడం బాగా ఇంట్రెస్ట్ చేస్తాను. అండ్ కొన్ని మొక్కలు సేల్ కూడా చేస్తున్నారా? మంచి పని చేస్తారు, అది బెటర్ ఆప్షన్. అంటే ఫ్రీగా ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళు చంపేస్తున్నారు. ఫ్రీగా అని కాదు కానీ మనం ఇంత కష్టపడి చేసి ఎక్కువే ఉండదు, బయట కంటే హాఫ్ రేటే ఉంటది మన దగ్గర. అంటే కొంచెం ఏదో. అవన్నీ హోయాని. హోయాలో ఎన్ని కలర్స్ ఉన్నాయి? మొత్తం 10 ఉన్నాయండి నా దగ్గర. హోయా, ఇది కెంటియానా, ఇది 10 కెంటియానా అంటారు దీన్ని, హోయా కెంటియానా దీని పేరు. ఇది వచ్చి క్రింక్లైట్, ఇది ఇది వచ్చేసి హిందూ రోపు, ఇదేమో సిల్వర్ స్ప్లాష్ హోయా అన్నమాట. నాకు ఇవి తెలిసి ఇవన్నీ కూడా కేరళలో అలా ఉంటాయి, కేరళలో ఉంటాయి అనుకుంటాను. ఎందుకంటే ఇదేమో క్రిమ్సన్ క్వీన్ అండి. ఇది బాగుంది కలర్, చాలా బాగుంది. చూడండి ఇట్లా వచ్చింది కలర్. తెలుస్తుందా? నాకు గ్రీన్ నెట్ మూలాన మనకి అంత తెలియట్లేదు. లేదండి, చాలా పింక్, ఇది చాలా బాగుంది కలర్. క్రిమ్సన్ క్వీన్ అంటారు. అయితే మీ దగ్గర ఓల్డెస్ట్ చాలా పాత మొక్కలు ఏమైనా ఉన్నాయా? పాత మొక్క అంటే అదే ఇది. పాత మొక్క అంటే అది 17 years, 17.5. 17 సంవత్సరాల మొక్క అండి. పాట్ చూడండి ఎంత ఉందో. పాట్ మార్చాను అనమాట. బుద్ధుడు కూడా పెట్టేశారు దీంట్లో. చాలా బాగుందండి. అది చాలా చూస్తూ ఉంటాం కానీ కొన్ని మాత్రమే చాలా అందంగా ఉంటాయి. అక్కడ వచ్చేసి సింగోనియం పెట్టా. కొంచెం సింగోనియం ఏంటంటే ఎండ లేకపోయినా కూడా సర్వైవ్ అవుతుంది సింగోనియం యాక్చువల్లీ. చూడండి, మనం గేట్ తీయగానే గణపతి మహారాజ్ ఇక్కడ ఉన్నారు. ఈ మొక్కలన్నిటికీ సేవ్ చేయడానికి ఇక్కడ ఉన్నారు అనుకోవాలి మనము. చూడండి ఎంత బాగుందో. అందుకే అన్నాను రాగానే ఒక పీస్ఫుల్నెస్ ఉంది అనేసి అన్నది. ఆ వైబ్ తెలుస్తుందండి. ఇవి బాగున్నాయండి. ఇవి ఎక్కడ తీసుకున్నారు? అవే నర్సరీ మేళ. అన్ని నర్సరీ మేళ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటా. అంటే ఎవరెళ్ళినా ఉంటది, అంటే మనం చూస్ చేసే సెలెక్షన్ రావాలి. మన ఇంటికి ఏది బాగుంటది, ఇక్కడ పెడితే ఏది బాగుంటది, ఇక్కడైతే ఏది బాగుంటది అని. ఇక్కడ కూడా రాధాకృష్ణుని తీసుకున్నాను. యాక్చువల్లీ అది లోపల పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ కంటే లోపల బాగుందని చెప్పి లోపల చూపిస్తారండి. మీరు నమ్ముతారా నమ్మరు, ఇది 4 years ప్లాంట్. ఇది కింద హోల్ ఉండే, హోల్ ని సిమెంట్ పెట్టి క్లోజ్ చేసేసి, ఎందుకంటే ఊరికే ఆరిపోతుంది అని చెప్పి. బట్ అయినా చూసారు ఎలా వస్తుందో. అది మీరు ఏమైనా తయారు చేశారా, కొన్నారా దాన్ని? పాట్ లేదు, కొంటమే, నర్సరీ మేళాలో కొన్నాను. ఇవన్నీ చూడండి డిఫరెంట్. ఇదేం కలర్? సేమ్ అదే. మొగ్గలు ఎండిపోతున్నాయి చూసారా, ఎండకి ఎండిపోతుంది. ఇక్కడ చూడండి చిన్న పాట్, దాంట్లో ఇంత పెద్ద మొక్క. దీనికి కింద హోల్ ఉండదు అన్నమాట. కింద హోల్ లేదు. మీకు లక్ ఏంటంటే ముందు ఏం బిల్డింగ్లు లేకపోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పార్క్ ఉంటుంది కాబట్టి మీకు ఎండ అనేది మీకు మార్నింగ్ సన్లైట్ మొత్తం వచ్చేస్తుంది కాబట్టి 1 వరకు వస్తుంది. అంటే అక్కడ 1 వరకు తగులుతుంది అనమాట. అక్కడ 1 వరకు తగులుతుంది. ఓకే, ఇంకా మొక్కలు ఉన్నాయండి. కింద ఏమేమి ఉన్నాయి కళ్యాణ్ గారు మొక్కలు? కింద వచ్చేసి అది వచ్చి బోగన్విల్లా అండి. పైకి వచ్చేసింది. లాస్ట్ ది బోగన్విల్లా. అయ్యో పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. ఎట్లా తెలుస్తుంది? ఇదిగో
అదిగోండి మన వీడియో కోసం పాపం అటు నుంచి ఇటు తిప్పేశారు దాన్ని. నువ్వు బాధపడకు, ఏం లేదు, మళ్ళీ అటు మళ్ళీ పంపించేస్తా. అది బోగన్ విల్లా. Okay. ఇది వచ్చేసి వారిగేటెడ్ సింగోనియం. ఇది ఆహా. ఇది వైట్ చూసారు ఇలా Wow, బాగుంది. వారిగేటెడ్ సింగోనియం. ఇది కళ్యాణ్ గారు ఇది ఏంటిది? ఇది దుంపేనండి. ఇది దానికి దుంపలు వస్తాయా? ఇది ఎట్లా అంటే టైగర్ ఏదో దీని పేరు ఏదో ఉందండి. ఇది క్రోట్ అనేది Croton. దుంపలతో వస్తుంది అనమాట. ఇది డిఫరెంట్ ప్లాంట్, ఇది బాగుంది. బాగుంటుంది అది. ఇది వచ్చేసి ఐవి అంటే ఐవి, ఇంగ్లీష్ ఐవిలో ఇదొక వెరైటీ. ఇంగ్లీష్ ఐవి అది స్పైడర్ ప్లాంట్. చిన్న బుడ్డి సైకిల్ కూడా ఉంది చూడండి, ఎవరికైనా కావాలా? సైకిల్. Okay. ఇప్పుడు మీరు వాటర్ పోసినప్పుడు ఎలా అండి? ఇట్లా మగ్తో పోస్తారా, పైప్ తో? పైప్ అండి, పైప్ పైప్ తోనే పోస్తాను. అప్పుడు మీకు మట్టి కింద పడదా? మీకు మట్టి వేస్తే? పడదు. కింద ప్రతి దానికి ప్లేట్ ఉంటుంది. అన్ని ఎక్కువ పోయాను నేను అసలు. పైప్ అంటే ఎక్కువ వస్తుంది వాటర్, అది ఇబ్బంది పడతారు లేదు, దానికి గన్ ఉంటుంది, మన మోడ్ ఉంటది, షవర్ జెట్ అని అట్లా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. స్ప్రింకిల్ అని ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫుల్. పైప్ కి హ్యాండిల్ పెట్టేటట్టుగా దానికి ఒక పైప్ వస్తుందండి, అది పెట్టేసుకుంటే మీరు పైప్ తో కూడా ఎక్కువగా వాటర్ చేయాల్సిన అవసరం ఉండదు. సన్నగా కావాలంటే సన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా కూడా వస్తుంది. ఇది మనీ ప్లాంట్. ఇది మనీ ప్లాంట్. ఇది ఏంటంటారు, వాండరింగ్ జ్యూ అండి. వాండరింగ్ జ్యూలో ఇదొక కలర్. కొన్ని మొక్కల పేర్లు కూడా వాండరింగ్, ఇది కూడా అలాంటిదే, వాండరింగ్ జ్యూ లాంటిది. జస్ట్ చిన్న మొక్క పెట్టినా వచ్చేస్తుంది అండి. కానీ ఎండకి అసలు తట్టుకోలేకపోతుంది, చనిపోతున్నాయి బాగా. ఇక్కడ ఒక గులాబీ మొక్క చూపిస్తానండి, చూడండి. అది ట్రీ రోజ్ అండి. అది ట్రీ రోజ్ పైకి పోస్తుందండి, ఇక్కడ కింద మొత్తం స్టెమ్ ఉంటది. చాలా ఈ మొక్క ఎక్కడ తీసుకున్నారు కళ్యాణ్ గారు? ట్రీ రోజ్ ఇప్పుడు రావట్లేదు, నేను రెగ్యులర్ గా తీసుకుంటాను. రెగ్యులర్ గా ఒక ఆయన దగ్గర తీసుకుంటాను అనమాట. ఆ నర్సరీలో పూణే నుంచి అడిగి తెప్పించుకుని ఒక 6 ప్లాంట్స్ తెప్పించుకున్నాను. 6 కాదు 7 ప్లాంట్స్ తెప్పించా. ఇక్కడ ఒక 2 ప్లాంట్స్ పెట్టా, ఒక 4 ప్లాంట్స్ మా తోటలో వేసుకున్నాను. ఇది కనిపిస్తుంది కదా, ఇదా జస్ట్ షో పర్పసా? లేదు, ఇది నైట్ వెలుగుతుందండి. ఇది సోలార్ లైట్. ఓకే, పాప యుఎస్ నుంచి తీసుకొచ్చింది. ఓకే, ఇక్కడ ఎవరి దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి సోలార్? మనకి ఆన్లైన్ లో ఉంటాయి, బట్ ఎంత క్వాలిటీ అయితే నేను ఆన్లైన్ లో చిన్నవి ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు అది లైట్ పెట్టేసి? లైట్ పెట్టేసి 4 years అవుతుంది. 4 years నుంచి బ్రహ్మాండంగా చూస్తున్నారండి. ఇలాంటివి కూడా మనకి గార్డెన్స్ చూసినప్పుడు తెలుస్తుంది. ఇది కూడా సోలార్ లైట్, బట్ అది ఒక సంవత్సరం కూడా వెలగలేదు, అది అయిపోయింది. కొంచెం క్వాలిటీ బాగుంది అనుకోండి, వెలుగుతాయి. ఇంకా రేర్ కలెక్షన్ మొక్కలు చాలా ఉన్నాయండి, నెక్స్ట్ వీడియోలో వస్తాయండి, తప్పకుండా చూడండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.